మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. మందమర్రి మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఐకేపీ సెంటర్లలోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. సారంగపల్లి, పొన్నారం, బొక్కలగుట్ట గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. తడిసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. 5 రోజుల కిందట వడ్లు కోయడం జరిగింది, ఆరబెట్టడం జరిగింది. 2-3 పాయింట్లు మ్యాచర్ తక్కువ వస్తే రేపు కుప్ప చేద్దాం అనుకున్నాం. కుప్ప చేసుకున్న అంచే వరకే వర్షం కొట్టి ఆ రోజు నష్టం జరిగింది. మళ్ళీ నిన్న పెద్ద ఎత్తున ఆరబెట్టంగా పెద్ద ఎత్తున వర్షం కొట్టింది. వర్షం కొట్టి వడ్లన్నీ మొత్తం కొట్టుకుని పోయినాయి. చూడండి, మొత్తం అన్నీ కొట్టుకుని పోయినాయి. ఇది ఈ విధంగా అవుతుంది. 2-3 మ్యాచర్లు తక్కువ వస్తే ఏమవుతుంది? కుప్ప చేసుకున్నట్టు నేను ఇప్పుడు 2 లక్షల నష్టం జరిగింది నాకు. ఇది ఎవరు భరించాలి? నేను కైకిలోళ్ళకి ఏమి ఇవ్వాలి, హార్వెస్టర్లకు ఏమి ఇవ్వాలి, ట్రాక్టర్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? సరేనా, ఇప్పుడు నా వడ్లు ఎలాగో పోయినాయి. కనీసం మిగతా వేరే వాళ్ళ రైతులు అయినా కొంచెం ధాన్యం మిగిలినవి పచ్చి అవైనా కొనాలని ప్రభుత్వానికి కోరుతున్నా. 5 రోజులు అంటే కోసినాడు, తెల్లారి కుప్ప నేర్పిన. తెల్లారి నేర్పి ఏం చేసిన, ఆ రోజు పొద్దుదాకా నేర్పుకుంటున్నా పలసగా పోసి. మళ్ళీ తెల్లారి మళ్ళీ వర్షం పడ్డది. వర్షం పడడం వల్ల మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తెల్లారి వచ్చి మొత్తం ఆ ఎండుకునంతా మళ్ళీ పడదలేసి తర్రపోసిన. తర్రపోసి పొద్దుదాకా నేర్పుకుంటున్నా. సాయంత్రం 5:30-6 గంటలకు వచ్చాడు, మ్యాచర్ చూసాడు. మ్యాచర్ చూసి మ్యాచర్ వచ్చి పోసుకోన్నాడు 7 గంటలకు వచ్చి. అన్నవాళ్ళే నేను ఇక తెల్లారంగా వచ్చి పోతానని అనుకునేసరికి రాత్రి మళ్ళీ వర్షం పడి నా వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. 1.5 ఎకరం భూమి, 1 ఎకరం 20 గుంటలు మన